ఈ రోజు నేను 1 కేజీ సాల్మన్ ఫిష్ అయితే తీసుకున్నానండి. ఇందులోకి నేను చేపల మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకుని బాగా ఈ మిశ్రమం మొత్తం చేపలకు బాగా పట్టేటట్లు ముక్కలకి ఇక్కడ చూడండి ఎంత బాగా పట్టిందో. అలా బాగా ఈ మిశ్రమాన్ని మొత్తం చేపలకు బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా నేను సాల్ట్ అండ్ లెమన్ కొద్దిగా యాడ్ చేశానండి. ఇలా బాగా కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ అనేది దీని మీద ప్లేట్ పెట్టేసి వదిలేద్దాం. తర్వాత మనం మిక్సీలోకి ఏమేమి వేసుకోవాలంటే కొద్దిగా జీలకర్ర, మిరియాలు అండ్ ఇది కొద్దిగా మెంతుం అండి. చాలా వేసుకుంటే చాలా చేదు చేస్తుంది. అండ్ కొద్దిగా చింతపండు మీకు ఎంత సరిపోతుందో అంత తీసుకోండి. అండ్ తెల్లగడ్డలు, కొద్దిగా ఆనియన్స్, కారం పొడి అండ్ పసుపు, ధనియాల పొడి, వీటన్నిటిని కూడా ఇప్పుడు మనం మిక్సీకి వేసుకుందాం. పులుసుకి ఎప్పుడు కూడా మనం కొంచెం వెడల్పుగా ఉన్న పాత్రనే పెట్టుకోవాలండి. కొంచెం తక్కువ చిన్న పాత్ర పెట్టుకుంటే చేపలన్నీ కూడా నలిగిపోతాయి అండ్ బాగా వాటిని కలుపుకోలేము. ఇలా ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఆయిల్ కొంచెం వేడెక్కాక కొద్దిగా ఆవాలు తీసుకొని వేసుకోవాలి. సో ఇలా ఆవాలు చిటపట్లాడుతుంటాయి కదా, సో ఆవాలు అయిపోయాక ఆనియన్స్ వేసుకోవాలి, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సో ఆనియన్స్ అన్ని కూడా చాలా బ్రౌన్ కలర్ లో వచ్చాయి కదా. ఇప్పుడు మనం మిక్సీకి పట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా ఆయిల్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఆ మిశ్రమాన్ని ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనికి కొద్దిగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మనం వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడే సాల్ట్ మనం యాడ్ చేసుకోవాలండి. చూడండి చింతపులుసు అయితే ఎంత చిక్కగా ఎంత బాగా మంచి వాసనతో ఉంటుందో. ఇట్లా బాగా ఉడికినప్పుడు ఇప్పుడు చిక్కగా ఉంది కదా, ఇప్పుడు మనం సాల్మన్ ఫిష్ ని యాడ్ చేసుకుందాం. 1 by 1 మనం యాడ్ చేసుకోవాలండి. బాగా మొత్తం అంతా కూడా వేసేసాను. చూడండి, ఫిష్ వేసాక మనం పదే కలుపుతూ ఉండకూడదండి. అలాగే ఒక 5 మినిట్స్ మనం సిమ్ లో పెట్టుకొని దీని మీద ఒక మూత మూసి పెట్టేసి వదిలేయాలి. తర్వాత మనం దీన్ని ఇలా కడాయితోనే తిప్పుకోవాలండి. మనం పదే స్పూన్ తో అయితే కలుపుకోకూడదు. సో మనం ఆల్రెడీ ఫిష్ వేయగానే ఫిష్ లో ఉండే వాటర్ మొత్తం కూడా ఎక్కువ అయ్యి గ్రేవీ అనేది చాలా ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ లో చింతపులుసు ఎక్కువ వాటర్ వేసుకోకుండా చిక్కగానే కలుపుకోవాలి. చూడండి, మనకు చాలా టేస్టీగా వేడి చేపల పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్ గా దీని మీద కొద్దిగా కొత్తిమీర కలుపుకొని దించేద్దాం. అయిపోయిందండి మన చేపల పులుసు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.